అమెరికన్ ప్రజలు కష్టపడి సంపాదించుకుంటున్నటువంటి పన్నులన్నీ తీసుకుపోయి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అట్లాంటి దుబారాన్ని అరికడితే మీరు కట్టే పన్నుల్ని తగ్గించవచ్చు. ఫెడరల్ ట్యాక్స్ లాంటి వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తాను ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి ట్రంప్ అందులో భాగంగా దుబారాన్ని అరికట్టేటటువంటి విభాగాన్ని తీసుకొచ్చి ఎలన్ మాస్క్ చెప్తే ఎలన్ మాస్క్ ఇప్పటికే యుఎస్ ఎయిడ్ని ఆపించడం దగ్గర నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇచ్చేటటువంటి నిధులు దాకా ఆపించుకొచ్చాడు. పర్యావరణం పేరుతో ఇస్తున్న నిధుల్ని ఆపించుకొచ్చాడు. తాజాగా అతను చెప్తోంది ఏంటంటే ఫెడరల్ గవర్నమెంట్ 10% డిస్బర్స్మెంట్స్ని ఫ్రాడ్ అనేటువంటి విషయం ఐడెంటిఫై అయింది. అంటే $700 బిలియన్ ఏడాదికి ఉచితంగా అనవసరమైనటువంటి తప్పుడు పనుల్లో ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు టోటల్గా ఇదంతా కలిపితే 15% దాకా అయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా వేస్ట్ అమౌంట్. ఇంకొక $1 ట్రిలియన్ ఇట్లా ఉండేటటువంటి అవకాశం. టోటల్గా 25% వరకు ఈ పరిస్థితులలో ఖర్చు పెడుతున్నారు. ఇదంతా కూడా బయట పెడతాం అన్నటువంటి లెక్క చెప్పుకొస్తున్నాడు.